ఉన్నాయో అవన్నీ కూడా పెంచి నవంబర్ నుంచి కూడా అందరి మీద ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడి విధంగా పేద ప్రజలు కూడా నవంబర్ డిసెంబర్ బిల్లులు చూసిన తర్వాత ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైతే ఎలక్షన్ ముందు మరి హామీలు ఇచ్చి 5 సంవత్సరాల్లో కూడా కరెంటు బిల్లు పెంచమని చెప్పి హామీలు ఇచ్చి మరి ఈరోజు 6 మాసాలు కాకుండానే ప్రజల మీద మరి పన్ను ఎలక్ట్రికల్ బిల్ భారం మోపి సుమారు 15,000 కోట్ల రూపాయలు అదనంగా పన్నులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని మనకు తెలుస్తోంది. నవంబర్ డిసెంబర్ బిల్లులో కూడా 300 వచ్చి సామాన్యులు కూడా ఇళ్ళ కరెంటు 600 రూపాయలు వస్తుంది. అలాగే అన్ని రకాల ఛార్జీలు కూడా వేసి అదనంగా మరి కరెంటు బిల్లులు వసూలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి మా పార్టీ తరఫున మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇలా రాష్ట్రం అంతా కూడా మరి ఎలక్ట్రికల్ ఏడీ కానీ డిఈ గారికి కానీ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని ద్వారా ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి కోరుతున్నాం. ఎంచేతంటే ఇవాళ సామాన్యుడు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ప్రతి పేదవాడికి డబ్బులు పడేవి. వారందరూ కూడా కరెంటు బిల్లులు కట్టుకున్నాం, ప్రతి పిల్లల్ని చదివించుకున్నాం, మరి కుటుంబాల్లో ఉన్న కష్టాలని అప్పుల్ని తీర్చుకుంటా కాలం గడిపేవారు. మరి ఇవాళ 1 రూపాయి కూడా పేదవాడికి అందే పరిస్థితి లేదు. ఇవాళ బజార్కి వస్తే అన్ని షాపుల్లోని కూడా వ్యాపారాలు కూడా లేక వ్యాపారస్తులు కూడా బాధపడుతున్నారు. మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 198% అమలు చేసి చూపించారు. ఎలక్షన్ మన్నాడు నుంచే కూడా పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 6 మాసాలు అయింది. సూపర్ 6లో ఏది అమలు కాలేదు. మాట్లాడితే కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చామంటున్నారు. 3 సిలిండర్ల విలువ ఎంత? 3/8 2400. సంవత్సరానికి 2400 3 సిలిండర్లు ఇచ్చామని ఆ సిలిండర్లు అయిన ఖర్చు కన్నా కూడా టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లకి ఓటింగ్స్కి కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు. మన ప్రభుత్వంలో ఒక ఆటో వాడు ఉంటే వాహన మిత్ర కింద 10,000, ఒక ఇస్త్రీ పెట్టి ఉంటే చేయూతి కింద చేదోడి కింద 10,000 రూపాయలు. మరి ఇలాగా ప్రతి ఒక్కరికి తోపుడు బండి ఉన్నవాడికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. అలాంటి కార్యక్రమం పేదవాడి గురించి ఆలోచించే ప్రయత్నం చేయకుండా అదనంగా మరి కరెంటు బిల్లులు కూడా వాళ్ళ మీద పెడితే కరెంట్ అనేది ప్రతి పేదవాడికి అవసరమైన ఇది. ప్రతి ఓటు బిల్లు కట్టాలి. మరి అది కూడా భారం పెంచితే పేదవాడు ఎక్కడి నుంచి కడతాడు? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ప్రజలు కాదు, ఇవాళ మేము వచ్చాం. ఇలాగే పెంచుకుంటూ పోతే రేపు ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఇవాళ ఎవరూ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఉన్నారు. మరి అది రైతు మిత్ర కింద 20,000 రూపాయలు వేస్తారని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ ఏళ్ళ వరకు రైతు భరోసా 20,000 ఎక్కడ ఉందో తెలియదు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మరి ఇలాగే రైతులను కానీ ఏదైతే పేదవాడి పిల్లల్ని చదివించుకుంటారో వాళ్ళకి అమ్మఒళ్ళు లేవు. ఇవాళ ఏ వ్యాపారం చేసుకునే వాడికి కూడా ఆర్థిక సాయం లేదు. ఇవాళ పేదవాడు బజార్లోకి వచ్చి కొనుక్కునే పరిస్థితిలో లేరు. షాపులన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. మీరే అబ్జర్వ్ చేయండి. ఇవాళ జనం కూడా ఎంత ఊపిపడుతున్నారంటే ఏదో మనం మోసపోయాం, ఓట్లు వేసాం, ఇవాళ చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తే మనం మీరే కదా ఓట్లు వేసారు, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మోసగాడని సంగతి మనందరికీ తెలుసు. అయినా మీరు ఆ మాటలన్నీ ఓట్లు వేశారు కదా అంటారేమో అని చెప్పి ఇవాళ పేదవాడు పైకి చెప్పుకోలేక లోపల ఇబ్బంది పడలేక బాధపడుతున్నారు. మరి తప్పనిసరిగా కొంతకాలం చూస్తారు. ఈ ఏదైతే సూపర్ 6 అన్నారు అవన్నీ అమలు చేయకపోతే ప్రజలే తిరుగుబడి రోజు వస్తుంది. ఆ రోజు కాకుండా మేము కొత్తగా ఏం మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఏదైతే చెప్పారో దానికే కట్టుబడి ఉండమని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మీరు ఇచ్చిన మాటే 5 ఏళ్లలో కూడా కరెంటు పార్టీ 1 రూపాయి కూడా పెంచనని మీరు ఎలక్షన్కి వెళ్ళి 6 మాసాలు కాకుండానే మరి విద్యుత్ ఛార్జీలు పెంచితే పేదవాడు ఎలా బిల్లులు కడతాడో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఒక్క కరెంటు ఛార్జీల మీదే ఈ కార్యక్రమం చేపట్టాం. ఇంకా కొంతకాలం చూస్తాం. అమ్మఒడి పడకపోయినా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు? పేదవాడి పిల్లడు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాలన్నీ పైకి రావాలని చెప్పి వాళ్ళకి అమ్మఒడి పెట్టి పిల్లలు స్కూల్కి పంపిన తల్లిదండ్రులకి డబ్బులు వేసి వాళ్ళని చదివిస్తూ ఉంటే అది కూడా ఇవాళ చేయకుండా ప్రతి పేదవాడిని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు కూడా కరెంటు బిల్లు లేదు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు కూడా బిల్లులు కట్టాలని చెప్పి వారి ఇళ్ళకి వెళ్ళి బిల్లు కట్టండి లేకపోతే మీటర్లు తీస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల రాయితీని కంటిన్యూ చేయాలి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి. మరి భవిష్యత్తులో మిగతా ఏదైతే సూపర్ 6 ఉందో దాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరించిన మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి, అభిమానులకి, అలాగే మాకు వచ్చిన వెంటనే వారి టైం ఇచ్చి మా అభ్యర్థనను స్వీకరించినందుకు ఎల్సిడి డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.